అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా 9వ భాగం. రచన ఆంగులూరి అంజనీదేవి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? కోట్లెందుకురా, అమ్మాయి బాగుండాలి కానీ అన్నాడు అంకిరెడ్డి. బాగుండి ఇప్పుడు ఏం చేయాలి? వాడెక్కడో అడవుల్లో ఉన్నాడు, తనతో ఏమైనా తీసుకెళ్తాడా? డబ్బున్నా మనం వాడుకుంటాంగా. ఆర్థిక ప్రణాళికలు ఇలాంటప్పుడు కాకుంటే ఇంకెప్పుడు చేస్తారు నాన్న? మన ప్రమేయం లేకుండానే డబ్బు అంటూ వచ్చేది ఒక్క పెళ్లిలోనే, ఇది కూడా తెలియకుంటే ఎలా అన్నాడు. మోక్ష, మాధవి, లత అక్కడ లేరు. వేడివేడిగా ఆమ్లెట్లు చేసుకురావాలని వంటగదిలోకి వెళ్ళారు. ఆనంద్కి చారు అన్నంలో ఆమ్లెట్ తినటం అలవాటు. ఆనంద్ మాటలకు అంకిరెడ్డి నొచ్చుకున్నాడు. అతని మాటలు ఆయనకి నచ్చకపోవటం ఇదే తొలిసారి. అంత తెలియని పనులు నేనేం చేయలేదులే ఆనంద్ అన్నాడు అంకిరెడ్డి ఒక రకంగా ముఖం పెట్టి. ఇంకా ఏం చేయాలి నాన్న? అమ్మాయి అన్నయ్య ఏం చేస్తున్నాడో చూసారా? అతనికి ఏమైనా ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా? ఫంక్షన్ హాల్ దగ్గర అన్నాన్ని పొట్లాలు గట్టుకెళ్ళి అనాథలకు పంచడమేగా. అదేం పని అని మీకు నచ్చింది? అసలు అది ఏం పని అని మీకు నచ్చింది? ఆ సంబంధం బయటకు చెప్పుకోవడానికి అసహ్యంగా లేదు అన్నాడు. ఇప్పుడు కూడా తల వంచుకునే మాట్లాడాడు ఆనంద్. అతని పనిలో నాకు మానవత్వం కనిపించింది. అయినా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం ఆనంద్. దాన్ని తప్పు పట్టకూడదు, అసహించుకోకూడదు. ఎవరి ఆలోచన సరళి వాళ్ళది. నాకెందుకో ఈ సంబంధం నచ్చింది. సతీష్ ఎప్పుడు చూసినా అడవుల్లో, కొండల్లో, మంచులో ఉంటాడు. కనీసం ఇంటికొచ్చినప్పుడైనా తన భార్యతో సుఖపడతాడని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఆయన అలా అనగానే ఆనంద్ అన్నం తినకుండానే లేచి చేయి కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమ్లెట్ ఉన్న ప్లేట్ పట్టుకొని వంటగదిలోంచి వస్తున్న మోక్ష వెళ్ళిపోతున్న భర్తను చూసి, అయ్యో నేను పెద్ద లేటేం చేయలేదు, వచ్చాను కదండి, ఎందుకు వెళ్ళిపోతారు అంటూ చేతిలో ఉన్న ప్లేటును డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్త వెనకాల వెళ్ళింది. కొడుకు ప్రవర్తనకు మాధవి, లత కంగారు పడుతూ ఉంటే, ఏం పర్వాలేదు నువ్వు కూర్చో అంటూ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకుని వడ్డించు అన్నాడు అంకిరెడ్డి. కొడుకు అలా లేచి వెళ్ళిపోవటం మనసులో బాధగా ఉన్నా ఆమె వడ్డిస్తూ కూర్చుంది. ఆనంద్ గదిలోకి వెళ్ళాక బెడ్ మీద వెల్లికిలా పడుకుని చేతుల్ని నుదుటి మీదగా వెనక్కి పెట్టుకున్నాడు. అది చూసి ఈయన గారు అలగటానికి పెద్ద కారణాలే ఉండవు అనుకుంటూ, రండి తిందురు గాని అంటూ పిలిచింది మోక్ష. అవసరం లేదు, నువ్వు కూడా వచ్చి పడుకో అన్నాడు. పడుకోవాలా? నేను ఇంకా తినలేదండి అంటూ ఆశ్చర్యపోయింది. నేనేమైనా తిన్నానా? నేను కూడా తినలేదుగా అన్నాడు. అసలు ఎందుకండి తినకుండా ఉండటం? అర్థం కానట్టు చూసింది. వాళ్లను తిని వెళ్ళని, మనం తర్వాత వెళ్ళి తిందాం అన్నాడు. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ఉన్న అతని చేతుల్ని పక్కకు తీసి అతని మొహంలోకి సూటిగా చూస్తూ, అసలు ఏం జరిగింది అంది. ప్రవీణ్ చెల్లెల్ని మా తమ్ముడికి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆమెకు భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో. మీ ఇష్టంతో పనే ఉంది. సతీష్ చంద్ర ధృతిని మెయిల్లో చూడగానే మెచ్చాడు. ఆ విషయం వెంటనే మామయ్య మెయిల్కి మెసేజ్ పెట్టాడు. అతనికి ఇటువంటి పరిస్థితుల్లో ధృతిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడిగా. అతనితో పాటు అత్తయ్య, మామయ్య గారు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు. మీరు దీన్ని వదిలేయటం మంచిది, లాగకండి అంది. అతను చివుక్కున లేచి కూర్చున్నాడు. ఎలా వదిలేయమంటావు చెప్పు? వాడు నా తమ్ముడు. ఈ ముసలోళ్ళకి ఏం తెలుసని? అమ్మాయి నలుపు, కంటిరెప్ప కొట్టుకోవటం పెద్ద లోపమా? అవి రెండూ పక్కన పెడితే ఆ అమ్మాయిని చేసుకుంటే వాడెంత సుఖపడతాడు. వెంటనే ఇల్లు, కారు, ఖరీదైన కుక్కలతో గల డిగ్నిఫైడ్ లైఫ్ రాదా? ఎప్పుడు చూసినా ఈ మూరాబెత్తెడు లైఫ్ తప్ప ఇంకా లైఫ్ని ఎప్పుడు చూస్తాను చెప్పు అన్నాడు. మీది వ్యాపారం, వాళ్ళది జీవితం. ఎలా పొంతన కుదురుతుంది? వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. పైగా సతీష్ చంద్ర వాళ్ళ అబ్బాయి. అతనికి ఏ అమ్మాయిని చూడాలో, ఎలా పెళ్లి చేయాలో ఒక అవగాహన అనేది వాళ్ళల్లో ముందు నుంచే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడినా బాధ్యత లేని మాటల్లాగా తేలిపోతాయి. అందుకే ఎవరి బాధ్యతల్ని వాళ్ళు గుర్తించి మసలుకోవటం మంచిది. ఆలోచించండి, ఆరాటం తగ్గించుకోండి అంది మోక్ష. నా ఆరాటంలో అర్థం లేదంటావా అన్నాడు ఆనంద్. మీ అమ్మా నాన్నలను అర్థం చేసుకోమంటున్నాను. పెళ్ళి అనేది సతీష్కి సంబంధించింది. మిగతా విషయాలు ఏమైనా మనం మాట్లాడచ్చేమో కానీ అతనికి ధృతి నచ్చినప్పుడు మీరు చెప్పే అమ్మాయి ఎలా నచ్చుతుంది?
నచ్చిన మనిషితో ఒక్కరోజు గడిపినా చాలనుకోవటం మనిషి సహజ సిద్ధమైనటువంటి నైజం. మీ తమ్ముడిని నొప్పించకండి, ఈ పెళ్లి జరగనివ్వండి అంది మోక్ష. ఆమె చెప్తున్నది అతను ఏమాత్రం వింటలేదు. అతను ఆఫీస్కి వచ్చి ఆ రోజు మధ్యవర్తి చెప్పిందే గుర్తొస్తోంది. అమ్మాయి నలుపైన ఆమె అన్నయ్య స్మగ్లింగ్ వ్యాపారం చేస్తాడు కాబట్టి పెళ్లి జరిగే సమయంలో పక్కకు పిలిచి మరి కాస్త ఎక్కువ డబ్బు ఇమ్మని అడిగినా లెక్క చేయకుండా ఇచ్చే పార్టీ అది. అంత మంచి పార్టీని వదులుకొని ప్రవీణ్ చెల్లెళ్ళు చేసుకుంటే వస్తుంది? మనిషి అన్నాక కేవలం అందమేనా? ఇంకేమీ చూడనవసరం లేదా? అందం ఏమైనా ఆస్తి ఉన్నన్ని రోజులు అందం ఉంటుందా? ఆస్తి, డబ్బు, బంగారం, కార్లు, ఇల్లులు ఇవి తరతరాల అలా ఉండిపోతాయి. నిత్యావసరాలకి ఎంత డబ్బు వాడినా రాయి మీద రాయి పెట్టినట్టు ఇంకా మిగిలే ఉంటుంది. ఇంతెందుకు, ఆఫీస్కి వెళ్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉండే బిల్డింగ్లు రోజుకో రకంగా మారిపోతున్నాయి. అలాంటి ఒక్క బిల్డింగ్ అయినా తనకుందా? ఎన్ని రోజులు ఈ ఉద్యోగం చేసినా, ఎంత సేవింగ్స్ ఉంచుకున్నా అలాంటి బిల్డింగ్ ఒక్కటైనా కట్టగలడా? ఎప్పుడు చూసినా ఇదే ఇల్లు, ఇదే బ్రతుకు, ఏం బ్రతికిది అసలు? ప్రతిరోజు చూస్తున్నవే చూసి చిరాకేస్తోంది. ఇలాగే ఉంటే జీవితం చివరిలో అయినా ఎల్సీడీ టీవీ కొనగలడా? ఏమిటండి ఆలోచిస్తున్నారు? నేను ఇప్పటి వరకు మాట్లాడింది మీరు వినలేదా అంది. ఇప్పుడు కూడా ఆనంద్ మాట్లాడలేదు. ఇలాంటప్పుడు మీరు ఇలా ఉంటే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా నాకు. పగలంతా ఆఫీస్లో కొట్టుకుని ఇంటికి వస్తే ప్రశాంతంగా అంత తిండి తిని నిద్రపోలేకపోతున్నాను. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఏం పోయిందని అంత ఆలోచన అంది మోక్ష. ఏం పోయిందో అది అంత మంచి అవకాశమో నీకు తెలుసా? నాకు తెలుసు. జీవితంలో మనం ఏ పని చేస్తే అంత డబ్బు వస్తుంది. మనిషి వేగంగా తన అంతస్తును పెంచుకోవాలంటే ఇలాంటి వ్యవహారాలను దొంగచాటుగా నడిపితేనే వస్తుంది. అయినా ఇలాంటి అవకాశాలు కూడా అందరికీ రావు. ఇది నీ అదృష్టమో లేక పూర్వ అదృష్టమో? అదృష్టం అనేది ఎక్కువగా ఆడవాళ్ళలోనే ఉంటుందట అన్నాడు ఆనంద్. ఇంకేం మాట్లాడకుండా అతన్నే మాట్లాడిని అన్నట్టు అక్కడే కూర్చుంది మోక్ష. ఎందుకు కూర్చుంటావు? పదా వెళ్ళి తిందాం అంటూ లేచి ఆమె కన్నా ముందుగా అతనే వెళ్ళాడు డైనింగ్ హాల్లోకి. ఇక సతీష్ చంద్ర పెళ్ళి ప్రవీణ్ చెల్లెలతో కాకుండా వేరే అమ్మాయితో చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు ఆనంద్. అతను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. పైగా ఎగతాళిని, వ్యాఖ్యానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సొంత అన్నయ్య నిర్ణయాలతో పని లేకుండా పెళ్లి చేసుకోబోతున్న తమ్ముడంటే ఒక విధమైన నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏర్పడ్డాయి ఆనంద్కి. ఈ పెళ్ళి నాకు సంబంధించింది కాదన్నట్టుగా పెళ్లి గురించి ఏం చెప్పినా అతను సరిగా వినటం లేదు, పట్టించుకోవటం లేదు. షాపింగ్కి రమ్మన్నా ఏదో ఒక సాకు చెప్పి ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తున్నాడు. ఆఫీస్లో కూడా తన తమ్ముడు పెళ్లి గురించి ఎవరికీ చెప్పలేదు. ముహూర్తాలు పెట్టుకున్నట్టు కూడా చెప్పలేదు. చెబితే సతీష్ చంద్రకి ఇస్తున్నది ప్రవీణ్ చెల్లెలని తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రవీణ్ చేస్తున్న పని తెలిస్తే తలా ఓ రకంగా మాట్లాడి కిసుక్కున నవ్వుతారు. పైకి నవ్వినా నవ్వకపోయినా లోపల మాత్రం వీళ్ళెంత అమాయకులు అని అనుకుంటారు. ఎందుకంటే ఆ మధ్యవర్తి ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి ₹1,00,00,000 కట్నం ఇచ్చే సంబంధాన్ని గురించి గుర్తు చేసి వెళుతున్నాడు. ఆ మధ్యవర్తికి కూడా ఆ సంబంధం వల్ల చాలా డబ్బు వస్తుందని ఆఫీసులో అనుకోవటం ఆనంద్ విన్నాడు. ఏ పని చేసినా డబ్బు కోసమే కదా. డబ్బుతో సంబంధం లేని పని ఏ పని చేసినా ఉన్న విలువ పోతుంది. అసలు ఇలాంటి సంబంధం అందరికీ దొరకదు ఆనంద్ అని ఆనంద్తోనే ఆఫీసులో అందరూ అన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు కట్నం తీసుకోకుండా అనాథలకు అన్నం పెట్టే వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడని ఎలా చెప్పగలడు? ఇలాంటి పని కడుపుకి ఖరీదైన ఫుడ్ను పెడుతుందా? కార్లను ఇస్తుందా? స్థాయిని పెంచుతుందా? అసలు ఆ ప్రవీణ్ ఆ పని చేస్తున్నాడని తెలిస్తేనే పరువు పోయేలా ఉంది. అందుకే ఎవరు అడిగినా అంతా మా నాన్నగారే చేస్తున్నారు, నాకేం తెలియదు అంటున్నాడు. పెళ్లి ముహూర్తం 2 రోజులు ఉందనగా ఇంటికి వచ్చాడు సతీష్ చంద్ర. దగ్గర బంధువులంతా వచ్చి ఇంట్లో తిరుగుతుంటే అతనికి ఆనందంగా ఉంది. మోక్ష, ఆనంద్ మాత్రం ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళి రాత్రి ఇంటికి వస్తున్నారు. పెళ్ళి రాత్రి కాబట్టి నువ్వు నేను ఆఫీసులకి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్లి రోజు మన ఆఫీస్ నుంచి వచ్చి రెడీ అయ్యి నేరుగా ఫంక్షన్ హాల్కి వెళ్ళినా ఇంకా బోలెడు సమయం మిగిలి ఉంటుందని ఆనంద్ అనటం మోక్షకు నచ్చకపోయినా అతనితో వాదించలేదు. వాదించిన లాభం లేదనుకుంది. అత్తగారు అడిగినప్పుడు ఆఫీస్లో నాకు సెలవు ఇవ్వనన్నారు అత్తయ్య. గట్టిగా అడిగితే వేరే ఉద్యోగం చూసుకోమని ఇలా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగాలు నాకేం దొరుకుతాయి, అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పింది. అది విని మాధవీలత కానీ అంకిరెడ్డి కానీ ఏమీ అనలేదు. వాళ్ళు ముందే అనుకున్నారు మనం దేనికి ఆర్గ్యూ చేయొద్దని. అలా చేస్తే ఒక్క పని కూడా ప్రశాంతంగా చేసుకోలేమని. కానీ
ఇంట్లో పెళ్ళన్నప్పుడు అందులో చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు పెద్ద కోడలు తన పక్క నుండి అన్ని పనుల్లో పాలు పంచుకోవాలని ఏ అత్తగారికైనా ఉంటుంది. దాన్ని పైకి ప్రకటించకుండా మనసులో ఎలాంటి అసంతృప్తి వెలితి లేని దానిలా గంభీరంగా తిరుగుతోంది మాధవీలత. పెళ్లి ఫంక్షన్ హాల్లో కాబట్టి ముహూర్తం సమయానికి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. అంకిరెడ్డి, మాధవీలత ఆశించినట్టే పురోహితుడు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికే వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించాడు. మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి చూస్తున్న బంధుజనం అందరి నోట్లోంచి వినిపించిన మాట ఒక్కటే, అబ్బాయి అమ్మాయి బాగున్నారు, చక్కగా ఉంది జోడీ అని. పెళ్లి కూతురు ధృతి అన్నయ్య ప్రవీణ్, అతని స్నేహితులు పెళ్లిలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా తిరిగారు. ప్రవీణ్కి చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళల్లో 21 మంది స్నేహితులు అతనికి కుడి భుజం లాంటి వాళ్ళు. అతను ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు. అతను ఏ పని చెప్తే ఆ పనిని చక్కదిద్ది వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కరే సతీష్ చంద్రను పరిచయం చేసుకున్నారు. అతన్ని పరిచయం చేసుకుంటున్నంతసేపు చాలా ఉద్వేగభరితులై అతన్నే చూస్తూ నిలబడ్డారు. ఒకరి వెంట ఒకరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు. అందరూ యువకులే కావటం వల్ల అక్కడ సందడి బాగా పెరిగింది. ప్రవీణ్ లాగే వాళ్ళు కూడా ఎత్తుగా, బలంగా, చైతన్యవంతంగా ఉన్నారు. వారికన్నా ఉన్నతంగా, బలంగా, ఎత్తుగా, సంధించి వదిలితే దూసుకుపోయే బాణంలా ఉన్నాడు సతీష్ చంద్ర. మీరు సైన్యంలో ఉండటం మాకు చాలా గర్వంగా ఉంది సార్ అన్నారు ప్రవీణ్ స్నేహితులు. వాళ్ళు అలా అనగానే, మీ గురించి విన్నాను, మీరు కూడా మంచి పనులే చేస్తున్నారు, అలా చేయటం విన్నంత సులభం కాదు అన్నాడు సతీష్ చంద్ర. అందరినీ చూసినట్టు కాకుండా వాళ్ళ వైపు భిన్నంగా, అభిమానంగా చూశాడు, అభినందనపూర్వకంగా చూశాడు. పెళ్లి జరిగాక, భోజనాలు అయ్యాక పెళ్లికి హాజరైన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఫంక్షన్ హాల్ అంతా ఖాళీ అయిపోయింది. అంకిరెడ్డి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి బాగా సన్నిహితులైన వాళ్ళు మాత్రమే అక్కడున్నారు. ఫంక్షన్ హాల్లోంచి భోజనాల హాల్లోకి దారి ఉంది. పెళ్లికి ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు అనుకున్న దానికన్నా ఎక్కువగానే మిగిలిపోయాయి. వెంటనే ప్రవీణ్ యూనిట్ భోజనాల హాల్ వైపు కదిలింది. వాళ్ళలో కొందరు అక్కడ మిగిలిన ఆహార పదార్థాలను డస్ట్బిన్లో పడేయనీయకుండా ప్యాక్స్ కట్టారు. వాళ్ళు ఎక్కడున్న రోజులో ఒక్క పూటైనా కదలలేని వికలాంగులకు, కుష్టు రోగులకు, అనాథలకు అన్నం పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ ప్యాకెట్స్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టుకున్నారు. వంతెనల కింద, సందుల్లో, చెట్ల కింద ఉన్న అనాథలను లేపి తలా ఒక ప్యాకెట్ భోజనం, నీళ్ల ప్యాకెట్లు ఇచ్చి వచ్చారు. అది చూసి ఆనంద్ విసుక్కున్నాడు. భార్యని పిలిచి, చచా, చెప్పుకోవాలన్నా చూడాలన్నా సిగ్గుగా ఉంది. మన పెళ్లిలో కూడా ఇలాంటి పనులేమిటి, పరువు ఉంటుందా? అయినా మా నాన్న అనాలి, ఇలాంటి సంబంధం ఎలా చేసుకున్నాడో ఏమో అని అంటూ ఉంటే ప్రవీణ్ ఫ్రెండ్స్లో కొందరు విన్నారు. ఆనంద్ లాంటి వాళ్ళు వాళ్ళకు కొత్త కాదు, కానీ సతీష్ చంద్రలోని దేశభక్తిని చూసి ఎంత ముచ్చటపడ్డారో, ఆనంద్లోని కుబుద్దుని చూసి అంత నివ్వెరపోయారు. ఆనంద్ లాంటి వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా వాళ్ళు ఆలోచించరు. తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోరు. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళ దృష్టిలో స్వచ్ఛమైన నదీ ప్రవాహం లాంటిది. అందులో అప్పుడప్పుడు అశుద్ధం కలిసినా కొట్టుకుపోతుందే కానీ ప్రవహించడం ఆగదు. ఆనంద్ మాటల్ని వాళ్ళు అశుద్ధంలా భావించారు. ఆనంద్ ఇంకా ఎక్కువ వక్రంగా, వెటకారంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ విషయం ప్రవీణ్తో చెప్పకుండా అతని ఫ్రెండ్స్ ఒక్కొక్కరే బయటికి వెళ్ళిపోసాగారు. అది గమనించి ప్రవీణ్ టక్కన తన చెల్లెలు ధృతి చేతిని సతీష్ చంద్ర చేతిలో పెట్టి, బావా, నా చెల్లెలు జాగ్రత్త అని చెప్పి చప్పున వంగి అంకిరెడ్డి, మాధవీలత పాదాలకు మొక్కి వెళ్ళిపోయాడు. ఆనంద్ ముఖమంతా వ్యతిరేక ఆలోచనలతో చాలా అసహ్యంగా మారింది. మోక్షకు అతని మొహంలోకి చూడబుద్ధి కాక ఎదురుగా కనిపిస్తున్న స్పెషల్ డెకరేషన్ వైపు చూస్తూ దాని ప్రత్యేకతను పక్కనున్న వాళ్లకు వివరిస్తూ నిలబడింది. సతీష్ చంద్ర, ధృతిల రూపురేఖల్లో ఉండే ప్రత్యేకత వల్లనో లేక వాళ్ళ ప్రవర్తన వల్లనో ఏమో వాళ్ళ రాకతో ఆ ఇంట్లోకి కొత్త కళ వచ్చినట్టయింది. 3 బెడ్రూములు ఉండే ఆ ఇంట్లో నైరుతి భాగం గదిలో అంకిరెడ్డి దంపతులుంటే, ఆ తర్వాత గదిలో ఆనంద్ దంపతులు, చివరి గదిలో సతీష్ చంద్ర, ధృతి ఉంటున్నారు. పని మనిషి కీరమ్మ అందరి పనులు చూసుకుంటుంది. సతీష్ చంద్ర, ధృతి వచ్చాక జీతం పెంచమని మొండికి పడి జీతం ఎక్కువ ఇప్పించుకుంటోంది. ఉదయాన్నే ఎప్పుడు నిద్రలేస్తారో తెలియదు. ఆనంద్, మోక్ష రాత్రి భోజనాల దగ్గరే కనిపిస్తారు. మధ్యలో చూద్దామన్నా కనిపించరు. అసలు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నట్టు కూడా అనిపించదు. అంకిరెడ్డి అప్పట్లాగే ఉదయాన్నే నడక, ఆ తర్వాత ఆఫీసు,
ఆఫీసులో పనిని బట్టే సాయంత్రాలు ఇంటికి వస్తూ ఉంటాడు. మాధవిలత కీరమ్మ సాయంతో అందరికీ కాఫీలు టిఫిన్లు, మళ్ళీ తాగాలనుకుంటే కాఫీ, మధ్యాహ్న భోజనం, రాత్రికి భోజనం క్రమం తప్పకుండా అందేలా చూస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎంత పని చేసినా పని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటుంది. సతీష్ చంద్ర, ధృతి తెల్లవారుజాము 5 గంటలకే నిద్రలేస్తారు. కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం చేస్తారు. అంకిరెడ్డి కారు బయటికి తీసి వాకింగ్కి వెళ్ళగానే ఇంటి ముందున్న పూల చెట్ల దగ్గరికి వెళ్ళారు. వాటికి నీళ్లు పోస్తూ కొత్తగా పూసిన పూలను విభ్రమతో చూసి వాటి గురించి మాట్లాడుకుంటారు. సతీష్ చంద్ర ఏదో ఒకటి మాట్లాడినప్పుడు ధృతి నవ్వకుండా ఉండలేదు. ఆమె నవ్వుతూ ఉంటే ఆ నవ్వు అక్కడ విరబూసిన పూలతో పోటీపడి సూర్యుని కాంతిలో కలిసి మెరుస్తుంది. అలాంటప్పుడు సతీష్ చంద్ర ఊరుకోడు. అటు ఇటు చూసి ఆమె నడుము మీద చేతులుంచి ఆమెను నేల నుంచి అడుగు ఎత్తును లేపి నెమ్మదిగా వదిలేస్తాడు. అప్పుడు ఆమె మెత్తటి అందమైన పూల చెట్లు లయబద్ధంగా కదిలినట్టుగా అతన్ని ఒరుసుకుంటూ కిందకి దిగి నేల మీద నిలబడి నిశ్శబ్దంగా నవ్వుతుంది. ఆ నవ్వు స్వచ్ఛమైన పాలకడలిలో రమ్యంగా కదిలే అలలా ఉంటుంది. ఆ అల చిన్నదే అయినా పర్వతాలను కదిలించగలిగే అంత ప్రేమను గుబాళింపజేస్తుంది. సాగరాలను చీల్చే అనురక్తిని కలిగిస్తుంది. పరిమళ సుగంధ వాయువులను వణికింపజేసే అంత అనురాగాన్ని పుట్టిస్తుంది. ఉరుముల ఉలికి ఉలికి పడుతూ వలపు తలపుల్ని కమ్ముకునేలా చేస్తుంది. ఆ అనుభూతి సతీష్ చంద్రకు హిమాలయాల్లో దొరకలేదు. అరుణాచల్ అడవుల్లో కూడా కలగలేదు. అస్సాం మంచులో లభించలేదు. అనుక్షణం ఆర్మీ క్రమశిక్షణతో నడుచుకునే సతీష్ చంద్ర ధృతిని చూశాకనే మరీ సున్నిత మనస్కుడై ప్రతి క్షణాన్ని మనస్సుతో ఆస్వాదిస్తున్నాడు. మనస్సుని స్కానర్లా మార్చుకుంటున్నాడు. అందులో ధృతి అణువణువును ముద్రించుకుంటున్నాడు. పెళ్ళైన వెంటనే ధృతిని తీసుకుని ఎటైనా వెళ్ళిరా సతీష్ అని తండ్రి చెప్పినప్పుడు నాకు ఇంట్లోనే ఉండాలనుంది నాన్న, ఎటు వెళ్ళాలని లేదు అన్నాడు సతీష్ చంద్ర. అతను అలా అన్నప్పుడు ఇంట్లో ఏముందిరా అని అంకిరెడ్డి అనుకున్నాడే కానీ ఇంట్లోనే సతీష్ చంద్ర ధృతితో గడుపుతున్న విధానం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నాడు. ఆయనకే కాదు, ఉదయాన్నే కాఫీ తాగుతూ కిటికీలోంచి లాన్ వైపు ఎవరు చూసినా వాళ్లకు చెట్ల మధ్యనే ఉన్న సతీష్ చంద్ర ధృతియే కనిపిస్తారు. అంతేకాదు వాళ్ళిద్దరూ సాయంత్రం 4 దాకా గదిలోంచి బయటకు వచ్చి ఇంటి వెనకాలకెళ్ళి రింగ్ బాల్ ఆడుకుంటారు, బ్యాడ్మింటన్ ఆడతారు. ఒకప్పుడు ఆ స్థలం మనుషులు తిరగటానికి వీలుగా ఉండేది కాదు. సతీష్ చంద్రనే దాన్ని శుభ్రం చేసి ఆట స్థలంగా మార్చుకున్నాడు. ధృతితో అతను అక్కడ రకరకాల ఆటలు ఆడుతూ ఉంటాడు. ఆదివారం వచ్చిందంటే ఆనంద్ ఆఫీస్ లేదని నిద్రపోతాడు. మోక్షకు ఆఫీస్ లేకపోయినా నిద్ర రాదు. ఇంటి వెనకాల సతీష్ చంద్ర ధృతితో ఆడే ఆటలను చూస్తూ ఉంటుంది. అలా చూసినప్పుడు ఆమె గుండెనెవరో గుంజినట్టు అవుతుంది. ఒక్కరోజైనా ధృతిని సతీష్ చంద్ర చూసినట్టుగా ఆనంద్ ఆమెను చూడలేదు. అంత చనువుని, స్వేచ్ఛని, ప్రేమని అందివ్వలేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటే నొప్పిస్తూ ఉంటాడు. మాటలుండవు, నవ్వులుండవు. అసలు భార్యాభర్త ఇలా ఉండాలని చరిత్ర పుస్తకాల్లో ఉంటుందో లేదో కానీ ఆమె లాంటి వర్కింగ్ ఉమెన్కి భర్త ఆదివారాలు బయటికి తీసుకెళ్తే అదో గొప్ప చరిత్ర. కానీ అతను తీసుకెళ్ళడు. ఒకవేళ తీసుకెళ్ళినా బయట ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయని వద్దులే అంటాడు. నెలకింత కడితే 30 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందన్నది మాత్రం రోజు లెక్కలు వేస్తూనే ఉంటాడు. అబ్బబ్బా, ఎప్పుడు ఈ లెక్కలేనా అంటే నీకు అసలు బ్రతుకంటేనే లెక్కలేదే అంటాడు. బ్రతకటం కాదు, జీవించటం నేర్చుకోండి అంటే చాలు నాకేం చెప్పకు, నీకు అసలు బుర్ర ఉంటే కదా మెంటల్ నీకు అంటాడు. ఏ రోజు నవ్వుతూ మాట్లాడు, నవ్వితే నెత్తికెక్కుతావే నువ్వు అంటాడు. ఎందుకులేండి నవ్వటం, నవ్వినా అది మీ ముఖానికి నప్పుతుందా పాడా, ఎప్పట్లాగే ఉండండి, అలవాటు లేని పనులు ఎందుకు అని మనసులో గొణుక్కుంటే అది విని ఏమిటే గొణుగుతున్నావు, అసలు నేను లేకుంటే అర్థం అవుతుందో నీకు నా విలువ, అప్పుడు అర్థమవుతుంది నీకు, అప్పుడు కానీ నీకు మొగుడే అన్న సత్యం తెలిసి రాదు అంటాడు. ఇంకా ఏదేదో మాట్లాడి అప్పటికప్పుడే టెన్షన్ పడేలా చేస్తాడు. అలా ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అర్థం కాక ఈ మధ్య ఎందుకండి నన్ను ఎప్పుడు చూసినా కసురుకుంటారు, విసుక్కుంటారు. మీ తమ్ముడు చూడండి ధృతిని ఎంత బాగా చూసుకుంటున్నాడో, అతనిలాగా భార్యను చూసుకోవటం మీకు చేత కాదా అని అడిగింది. అతను బిత్తరపోలేదు, నవ్వాడు. వాడి మొహం వాడు అంతకన్నా ఏం చేయగలడు అన్నాడు. అంటే అంది మోక్ష. అంటే ఏముందే, నీకు నేను చెప్పడానికి నువ్వు వినటానికి, ఏదో లేదే మీరు అలా అంటారా,
నీకు తెలియదా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఓపిక లేనట్టుగా చూసింది. అతను మళ్ళీ నవ్వి, మా నాన్న వాడిని చక్కగా హనీమూన్ వెళ్ళిరారా అంటే వాడు విన్నాడా? పెళ్ళాన్ని వేసుకుని ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. నిద్రలేస్తే ఇంటికి ముందన్నా ఉంటాడు, లేకంటే ఇంటి వెనకాలన్నా ఉంటాడు. వాడికి ఏం తెలుసు భార్యతో ఎలా ఉండాలో అన్నాడు. "ఆ?" అంది మోక్ష ఆశ్చర్యంగా. "ఆ కాక ఈ అనుకుంటున్నావా?" అన్నాడు. "ఏమీ అనుకోవట్లేదు" అంది. "అనుకోకు, ఎందుకంటే వాడు అందరిలాంటి వాడు కాదు, ఒట్టి తిక్క మనిషి. లేకుంటే మా నాన్నగారి ల్యాప్టాప్లో ఎన్ని గేమ్స్ లేవో ఆడుకోవడానికి. నాన్నని అడిగి ల్యాప్టాప్ తీసుకుని హాయిగా సినిమాలు చూడొచ్చు, ఇంకా ఏం కావాలన్నా చూసుకోవచ్చు. వాడికి అలాంటివి రావు. చదివితేగా. గట్టిగా 10 తరగతులు కూడా చదవనోడికి ల్యాప్టాప్ ఓపెన్ చేయటం, ఇంటర్నెట్లోకి వెళ్ళటం ఎలా తెలుస్తుంది?" అన్నాడు ఎగతాళిగా. "ఇద్దరి మధ్య ఉండాల్సిన సరస సల్లాపాలన్నీ ల్యాప్టాప్లోనే దొరుకుతాయంటారు" అంది. ప్రపంచంలో ఏం కావాలన్నా అందులో దొరుకుతుంది. ఇంటర్నెట్ వల్ల, కమ్యూనికేషన్ వ్యవస్థ వల్ల ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. తెలియందల్లా అందులోకి ఎలా వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలన్నదే ఇప్పుడు. అదే మా వాడికి తెలియంది" అన్నాడు. మోక్ష చూసిన చూపుకి క్షణమాగి, "ఏమిటి ఆ చూపు? నువ్వు అలా చూస్తే తెలుసుకోలేననుకుంటున్నావా?" అన్నాడు. "ఏం తెలుసుకుంటారు?" వెంటనే అడిగింది. "నీ వాలకం చూస్తుంటే నువ్వు తప్ప వాళ్ళేదో తెగ సుఖపడిపోతున్నట్టుందిగా. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. ఉదయాన్నే ఆఫీస్ మానేసైనా సరే నిన్ను తీసుకెళ్ళి ఇంటి ముందున్న చెట్లలో దిప్పుతా. సాయంత్రం ఆఫీస్లో ఉండకపోయినా పర్లా, ఇంటి వెనకాలకి వెళ్ళి నీ చేత కుప్పిగంతులు ఆడిస్తా. అవి ఏమైనా నాకు రాని పనులు అనుకుంటున్నావా? అలాంటి పనులు నాకు వచ్చు. నేను చదివింది డిగ్రీ, వాడు చదివింది తెలుసుగా" అన్నాడు. అవాక్కై చూసింది మోక్ష. ఇంకెప్పుడు వాళ్ళు మాత్రమే సుఖపడిపోతున్నారు, నేను తప్ప అని అనుకోవు కదా? అనుకోవటమే కాదు, నన్ను వాడితో, వాడి పనులతో పోల్చి చూడకు. ఇది ఆకాశం, అది నేల. నేలబారు ఆలోచనలు చేయబట్టే చీకట్లో రాళ్ళేసినట్టు వెళ్ళి ప్రవీణ్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అదే నేనైతే అలాంటి పని చేసేవాడినే కాదు. అది నా లెవెల్. అదండి ఈ భాగం. మరి ఈ భాగం ముగిద్దామా? థ్యాంక్ యూ. నాకు ఒకటే, మీరు ప్రతిసారి పడి లేచే కెరటం వినిపించండి, జీవితం ఎలా ఉంటుందా వినిపించండి. బాగుందండి, సూపర్, వినిపిస్తాం, ప్రాబ్లం లేదు. రోజుకు 2 భాగాలు చదవమన్నా చదువుతాం. కానీ 50, 100 వ్యూస్తో ఎందుకండి చదవటం? నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్లా ఉంది. అది అంతగా తప్పితే ఏమీ కనపట్లా నాకు. మీరు ముందుకు రండి, గట్టిగా స్పీడ్గా రండి. ఇంతకంటే మంచి సీరియల్స్ వినిపించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంత ఉదాసీనతగా మీరున్నప్పుడు నేనేం చదివినా ఏం ఉపయోగం? నాకు టైం వేస్ట్ తప్పితే ఏమి ఉండదు. థ్యాంక్ యూ.